ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలపై, అలాగే వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఎలా చేరుతున్నాయి అనే విషయాన్ని, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానాలపై ఇక్కడికి వచ్చే ప్రజల వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? ఉప్పుల సవనయ్య. మా గ్రామం కరివిరాల కొత్తగూడెం, మండలం తుంగతుర్తి. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం పని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఒక వాటర్ రావాలి, రైతు బంధు ఇలాంటి వ్యవసాయం చాలా బాగుంటుంది. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. కేసీఆర్ పరిపాలనలో అన్నీ వచ్చినాయి, కానీ వాళ్ళ కార్యకర్తల వల్లనే ఆ ప్రభుత్వం మొత్తం నేల రాలిపోయింది. వాళ్ళు చేసే అరాచకమైన పనుల వల్లనే అట్లయిపోయింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ 6 గ్యారెంటీలు ఏ విధంగా అందుతుందంటారు ప్రజలకి, మీ గ్రామంలో కానీ ఇక్కడ? 6 గ్యారంటీలు అందాలి, అందకపోవడం కూడా కొద్దిగా బాధగానే ఉంది. ఆయన ఎందుకు ఇవన్నీ పెట్టిండు, ఫ్రీ బస్సులు ఇవన్నీ పెట్టడం, ఇవన్నీ 6 గ్యారంటీలు పెట్టినా పెట్టకపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చేది. ఆయన ఏం పెట్టకున్నా కూడా నేను ప్రజలకి ఇది ఇస్తున్నా అది ఇస్తున్నా నేను ముందుగా డప్పాలు కొట్టడం అది పద్ధతి కాదు. రైతులకు రైతు బంధు రాకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు వాటర్ లేక పొలాలు ఎండిపోతున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? లక్ష్మి అండి. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. గ్రామం సూర్యాపేట డిస్ట్రిక్ట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పర్లేదండి, కానీ వ్యవసాయస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు బంధు రాక, వాళ్ళకు వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మాది వ్యవసాయ కుటుంబమే, మేము వ్యవసాయస్తులమే. కాకపోతే పిల్లల చదువు కోసమని ఇక్కడ ఉన్నాము. కానీ ఇంకా ఈ ఫ్రీ బస్సులు ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుందండి. కొంచెం పెద్ద మనుషులకు ఇబ్బంది అవుతుంది, గర్భిణీ స్త్రీలకు కానీ అందరికీ ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్ లేకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే అందరూ కూడా బాగా, ఇంతకుముందు ఏంటంటే అవసరాన్ని బట్టి ఊరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా ప్రతిదానికి తిరగడం. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా లాస్ ఫ్రీ బస్ వల్ల. ఏముందండి, ఏం ఉపయోగం లేదు. వాళ్ళకు ఉపయోగం లేదు, వీళ్ళకు ఉపయోగం లేదు. ఏముందండి, ప్రతిదానికి తిరగడం అవుతుంది. ఇంకా పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బస్సులో అంతా ఆడవాళ్లే కదా, ఏముంది అన్నట్టు ఆడవాళ్ళకి గౌరవం లేకుండా పోతుంది. ఇంకా అదేదో పెట్టేదేదో 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకు మంచిగా వాళ్ళకు పెడితే, ఫ్రీ పెడితే బాగుండేది. మళ్ళీ పిల్లలకు స్టూడెంట్స్కి ఫ్రీ పెడితే బాగుండేది. యూత్ మా లాంటి వాళ్ళకి ఎందుకండి, చాలా మంది వేస్ట్గా తిరుగుతుంది. కరెంటు గ్యాస్ పర్లేదండి. రుణమాఫీ జరిగిందా? మాఫీ జరగలేదండి, ఇంకా జరుగుతాయేమో. ఇస్తా అంటున్నాడు కదా. సరే, రుణమాఫీ గురించి అంటే వస్తుందని అనుకుంటున్నాము. కొంతమందికి ఇచ్చారు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా వస్తుందని నమ్మకం ఉన్నది. ఇంకా రేపు ఉన్నాయి కదా, ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇస్తారు, తప్పకుండా వస్తాయి. ఇంకా కేసీఆర్ పాలన కూడా అప్పుడు ఇక ఇబ్బంది పడ్డాము బాగానే, రైతులు కూడా. కానీ ఇంకా ఇప్పుడు కూడా పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు బాగానే ఉన్నది కానండి, కొంచెం నాయకులు కొంచెం ఇబ్బంది పెట్టారు. ఇంకా కార్యకర్తలు బాగా ఇబ్బంది పడ్డారు. మెయిన్ కార్యకర్తల వరకే చూసుకున్నారు ఏదున్నా కూడా. మామూలు వాళ్ళకైతే ఏమి ఉపయోగపడలేదు, ఉపయోగం ఏమీ లేదు అసలు. ఇంకా అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు అప్పుడు కూడా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుందని నమ్ముతున్నాము. 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇంకా ఒంటరి మహిళలకు డబ్బులు ఇస్తా అన్నాడు, పెన్షన్లు అన్నాడు, అది అన్నాడు. అందరూ ఏంటంటే ఊర్లో ఎట్లుంటారండి ప్రజలు, వస్తుంది అని గ్యారెంటీలు పెట్టి ఇవ్వకపోయేసరికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు పాలకుర్తి వెంకట గౌడ్, సూర్యాపేట టౌన్. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి చాలా ఉన్నత స్థాయి నుంచి ఉన్న వాళ్ళకి కాకుండా అట్టడుగు వర్గాలకు బాగా చాలా మంచిగా పనిచేస్తుండ్రు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్సు కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, అలాగే పింఛన్లు కానీ సకాలంలో, అలాగే ఉద్యోగులకు కూడా ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడం కానీ, ఆయన చాలా ఒక చాకచక్యంగా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఒక తెలంగాణని భ్రష్టు పట్టించిన టీఆర్ఎస్ నుంచి ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని తపనతోని 24 గంటలు ఆయన రాష్ట్రం కోసం చాలా హార్డ్ గా పనిచేస్తున్నారు. ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ఇంకా కూడా ఆయనకి చాలా హైడ్రా అయితేంది, అలాంటి కొత్త నిర్ణయాలు తీసుకొని చాలా ముందుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తి మనకి సీఎంగా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే. అలాగే ఇంకా కొన్ని మంచి పనులు చేయాలని ఆయనకి ఉన్నది, అవి కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ఈ విధంగా చేసినందుకు సీఎం గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతాం. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అప్పుల పాలు చేసి, వాస్తవానికి ఈ రోజు ఖజానా లేకున్నా కూడా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తారు.
తెలియజేయాలని, అలాగే ఇంకా మునుముందు ఆయనకి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు చెప్తున్నా కదా, ఏం లేదు, అప్పుల కుప్ప చేసిండు, ప్రతి తుగ్లక్ పాలన లాగా చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించు. వాస్తవానికి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 16,000 కోట్ల రూపాయలు ఖజానా ఉంటే ఈ రోజు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నెక్స్ట్ ఏమీ లేకుండా ఎక్కడికక్కడ భూ కబ్జాలు అయితే ఏంది, అలాగే పేదవాడిని అయితే ఏంది, అందరినీ హింసించి ఒక తుగ్లక్ పరిపాలన చేసిండు. అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు మార్పు చూపించడానికి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే 10 రూపాయలు ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సు అయితే ఏంది, అలాగే కరెంటు బిల్లు 200 యూనిట్లు, ముఖ్యంగా కరెంటు బిల్లు ప్రతి పేదవాడికి కూడా నేనున్నా అని భరోసా ఇస్తుండు. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ కి నక్కకి నాలోగానికి ఉన్నంత తేడా ఉన్నది పరిపాలనలో. ఆయన మార్పు చూపించడానికి ఇంకా కొంత సమయం కూడా పట్టొచ్చు, దానికోసం ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం అన్నాడు, మొదటి సంతకం ఆర్టీసీ బస్సు మీద పెట్టిండు. అలాగే ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకెళ్తుండు. ఆయన ఇంకా కూడా చేయడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ని రేవంత్ రెడ్డిని బేస్ చేసుకోండి. ఆయన 10 సంవత్సరాలు అయింది పరిపాలన చేసి, ఈయన వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలోనే చాలా అద్భుతాలు సృష్టించిండు. ఇంకా 4 సంవత్సరాలు ఆయనకి అధికారం ఉన్నది. మనం అందరం అలాగే ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి ఆయన ముందుకు తీసుకుపోతే మన రాష్ట్రాన్ని చాలా మనం ఊహించని స్థాయిలోకి తీసుకెళ్తాడనేది మా అందరికీ నమ్మకం ఉన్నది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? గణేష్, మాది ఇస్లాపురం ఆత్మకూరస్ మండలం, సూర్యాపేట డిస్టిక్. ఏం చేస్తుంటారు సార్? యూనివర్సిటీలో పీజీ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కన్నా కొంచెం బెటర్ ఉంది. కాబట్టి కొన్ని ఏవైతే ఉన్నాయో కొన్ని ఆయన చేస్తున్న పాలనకు సంబంధించిన అంశాలు, పరిపాలనకు సంబంధించిన అంశాలు ఒకసారి రెక్టిఫై చేయాల్సిన అవసరము రేవంత్ రెడ్డి పైన ఉంది. గతంలో కేసీఆర్ చేసిన తప్పులు కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి అలాంటి తప్పులు ఏం చేయట్లేదు. కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ విషయంలో కానీ ప్రజలకు సంబంధించినటువంటి కనీస అవసరాలైనటువంటి ఆ ఇల్లులో ఏదైతే ఆమిందో, అదే విద్యార్థుల సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అవి కాకుండా స్టేజ్ మీకు వచ్చే ఒక సీఎంలా కాకుండా ఒక నార్మల్ పర్సన్లా బిహేవియర్ చేస్తా ఉన్నాం. ఆ బిహేవియర్ని చేంజ్ చేసుకోవాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ మంచి లేదనే కదా ఓడగొట్టింది. మంచి కూడా మళ్ళీ గెలిపించేటోళ్ళు కదా, కాబట్టి మంచి చేయలేదనే ప్రజలు ఓడగొట్టారు. మంచిగా లేదని చెప్తున్నాం కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వెంకటరెడ్డి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తుంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం పాలండి, ఏం లేదు. కేసీఆర్తో పోల్చుకుంటే ఏం లేదు. ఇక్కడ ఒక స్కీమ్ లేదు, ఒక రైతు బంధు రావట్లేదు, రుణమాఫీ కావట్లేదు. మాకైతే ఇంతవరకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. మాకు 5 ఎకరాలు ఉంది, ఇంతవరకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. ఏ స్కీమ్ రూల్ ఏం వర్కౌట్ కావట్లేదు. బస్సు ఒకటే పెట్టిండు, అదొకటే నడుస్తుంది. మాది పెన్మడ మండలము, అంటడిగూడెం గ్రామం, సూర్యాపేట జిల్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలన చూసుకుంటే ఏ విధంగా ఉంది సార్? కేసీఆర్ చేసినప్పుడు మంచిగా నీళ్ళు వచ్చాయి, మా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. ఈసారి నీళ్ళు కూడా రావట్లేదు, ఇంత ఆగమాగం ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రెడ్డిబోయిన వెంకటేశ్వర్లు, నేలకొండపల్లి మండలం, రాజేశ్వరం. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏదేమన్నా ఇక రైతు బంధు డబ్బులు పడలేదుగా, రైతుకు ఉపయోగపడే రాలేదుగా. వస్తే వచ్చినాయి అందు రాలే, రుణమాఫీ రాలే. వస్తే వచ్చినాయి అంటాం, రాకపోతే రాలేదంట. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన వేసిండు సార్, అప్పులు చేసిండు, ఆదాలు చేసిండు, వేసిండు, డబ్బులు మాకు వచ్చినాయి. రైతు డబ్బులు వచ్చినాయి, రుణమాఫీ వచ్చింది, అది జరిగింది. మరి మీ గ్రామంలో ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఎలా అందుతున్నాయి అంటారు సార్? ఏమి ఇచ్చిండు, ఏమి ఇయ్యలేదుగా. ఇచ్చిండు అమల్లో పెట్టిండు కానీ లైన్లో అని ఇయ్యలేదుగా. ఏమి ఇస్తాడో ఇయ్యడు, ఇక మనకేం తెలుసు, అది ఆయన ఇష్టం. మరి మనం కావాలన్నప్పుడు ఆయన ఇస్తాడా అని చెప్పిండు, అవతల పడ్డాడు. చేసేదేముంది, నేను ఇది చేస్తా అది చేస్తా అన్నాడు, చేయలేకపోయాడు. మరి ఇక మనం ఒక్కళ్ళం అంటే అయ్యేది కాదుగా. వేసాము అంతా నడిచినోడికేం వచ్చినోడికి వచ్చినాయి, రానోడికి రాలేదు. ఇంకా టైం ఉంది, జరుగుతాయి అంటారా? ఏం తెలవదు. వచ్చే నెల వస్తాయి అంటారు రైతు బంధు. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మీ పేరు సార్? కిషన్, ధరావత్ కిషన్, జనగాం జిల్లా కొడకొండ మండలం, ముండ్రాయి గ్రామం. ఏం చేస్తుంటారు సార్? యాషం పని, అగ్రికల్చర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నెంబర్ 1 రేవంత్ రెడ్డి పాలనలో నెంబర్ 1 క్యాండిడేట్ అని. దాని మించి మా దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది. బీఆర్ ప్రభుత్వం మాది ఎర్రపల్లి దయాకర్ రావు, మా విలేజ్లో ఇంతవరకు రాలే ఎప్పుడైనా. ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నెంబర్ 1 పనిచేస్తూ మా మేడం ఝాన్సీ రెడ్డి నెంబర్ 1 క్యాండిడేట్ అని. మాకైతే పర్వాలేదు, ఇంతవరకు రైతు బంధు పడ్డది, మాకు అన్ని విషయాలు పడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు చేసిన మాకైతే పోవాల పని కాదు ఇంతవరకు. దానికి ఎలాగ ఓటేస్తాం? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, అంతా దానివల్లే నడుస్తుంది. ఏదైనా మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తాడు ఆల్రెడీ. ఇది విషయం. ఇది మా దగ్గర మంత్రిగా 10 సంవత్సరాలు 25 దగ్గర మంత్రి పని చేసిండు, పావుల పని చేయలేము మా దగ్గర.
పాలకుర్తి కాన్స్టిట్యూన్సీలో. ఇప్పుడు ఆయన మేడం వచ్చిన తర్వాత అన్ని అభ్యర్థులు ఏదైనా మాకు అన్ని వాటర్స్ అన్ని పనులు జరిగితే మంచిది. అయితే మేము కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయితే తెలంగాణ బరాబర్. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాం. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు అందుతున్నాయంటారు మీ గ్రామంలో కానీ మండలంలో? 6 బస్సు ఫ్రీ ఒకటి, గ్యాసు మహిళలకు 500 ఇవి వచ్చినాయి. ఇంకా దేనికి 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేశాడు. గ్యాస్ మరి ఇంతకుముందు 10 సంవత్సరాల్లో మరి ఏ ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, దళిత ఒక అప్పుడు ఏదైతే వేయలే కదా ఆయన చెప్పిన పైతే ఏం చేయాలి. ఇప్పుడైతే మా దగ్గర పనులు వస్తున్నాయి. పనులు అయితే నెంబర్ 1 జరుగుతున్నాయి మా దగ్గర అయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు అల్లాదాస్ కోట అండి. ఏం చేస్తుంటారు సార్? మేము అగ్రికల్చర్, చివ్వేమల మండలం, తిమ్మాపురం గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదండి, అభిప్రాయంగా ఉండాలంటే పర్వాలేదు. ఆయన విధానం కూడా మంచిగానే ఉంది. ఈ 60% ఓకే, 40% మాత్రం అన్నీ చేయలేట్లేదు ఆయన. ఎందుకంటే అన్నీ లేనిపోయి అన్నీ పెట్టుకొని ఇట్లా మాట తెచ్చుకోవడం కాడికి వస్తుంది. మరి ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ 6 అంటే పథకాలు కానీ ఎలా అందుతున్నాయి అంటారు? పర్వాలేదండి, కొంతమందికి అందుతున్నాయి, అందరికీ అందట్లేదు. ఈ ఆర్టీసీ సంస్థల నుంచి ప్రతి ఒక్కరికి అందుతుంది. గ్యాస్ కూడా 30%, 40% అందుతుంది. ఇక ఈ రుణమాఫీ అంటే ఓకే. కరెంటు డిపార్ట్మెంట్ కూడా అది కూడా ఓకే. కొన్ని అందరు ఎవరు చేయలేరు, అట్లా కూడా ఇక మామూలుగా చేస్తూనే ఉండి నెట్టుకొని వస్తూనే ఉన్నాయి అతను కూడా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ కేసీఆర్ కూడా మరి మన స్టేట్ని ఏర్పరచడం, మళ్ళీ కొత్తగా అన్నీ చేయటం కూడా పర్వాలేదు. తిమ్మాపురంలో ఎలా ఉందంటారు సార్ అభివృద్ధి చూసుకుంటే ఇప్పుడు? అభివృద్ధి తిమ్మాపురంలో అంటే అప్పుడు మేము ఇందిరాగాంధీ హయాంలో, తెలుగుదేశం హయాంలో వచ్చిన పనులే కానీ ఈ మధ్యలో ఏం పనులు, అది వైకుంఠ ధామం ఒకటి, రోడ్లు అప్పుడు వాళ్ళు వేసినాయి. ఇక అది ప్రధానమంత్రి సడక్ యోజన కింద వాళ్ళు వేసినాయి కానీ వీళ్ళు ఏం చేయలేదు. అదే కాకపోతే మామూలుగా గ్రామంలోనే ఒక 2-3 సీసీ రోడ్లు నిర్మించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఇంకా తుంగుర్తి మండలం కరివీరాల. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అయితే ఇప్పుడు సార్ మంచిగా ఉంది కానీ ఈ బస్సులు పెట్టడం, కరెంటు కొద్దిగా ఇబ్బంది. కరెంటు మంచిగా ఉంటుంది కానీ రావట్లేదని వేయాలని చెప్తారు. కొంత ఈ పింఛన్ ఇస్తానండు రైతులకు, అది మా జనానికి ఆ పింఛన్ ముఖ్యం. మహిళలకు అన్నీ ఆశ పెట్టిండు సారు. ఆశ పెట్టిన కానీ ఏ అక్కడ రావట్లేవు. అయితే మెయిన్ ఏమైందంటే ఇప్పుడు రైతులకు కావాల్సింది కరెంటు, నీళ్ళు, ఈ పింఛని, రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి బాలు మంచిగా ఉంటుంది. ఆయన కేసీఆర్ నడిపించి అన్ని నడిపిండు, కరెంట్ నడిపిండు, నీళ్ళు నడిపిండు, అన్ని నడిపిండు. సరే వెనుకో ముందో వేసిండు. ఈయన లేట్ చేసి వేస్తాడు. వేసినా కానీ ఈయన ఒకటేసారి ఆయన ఆయుధాలు పెడితే సారు, ఈ సారు ఒకటేసారి వేసిండు. కొంతమందికి అందరిలో తిడతారు సార్ని, అన్ని నెలలో సంబరాలు పడతారు. ఈ బస్సులు తీసేయాలి, అందరూ టికెట్ పెట్టాలి. పింఛన్ కాంకిస్తే ఈ సార్ వస్తాడు. మళ్ళీ మెయిన్గా పింఛన్, రైతులకు పింఛన్ ఇచ్చి రుణమాఫీ చేస్తే చక్కదనంగా తెలుస్తారు. ఈ అవకతవకల వలన అందరు తిడతారు సార్ను, అంతే ముచ్చట. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిగానే ఉంది కానీ ఆయన కూడా ఇచ్చిండు కానీ ఆయన 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెళ్ళిండు కాబట్టి జనం అంతా ఈ కాంగ్రెస్ని గెలిపి అనుకున్నాం, అందరం అనుకున్నాం. ఈసారి ఇవన్నీ పెట్టకున్నా సార్ వచ్చేటోడే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా వచ్చేదే. ఇవన్నీ పెట్టిండు, ఇంకా సంబరాలు పడ్డరు. అలా ఇప్పుడు ఒకరు పింఛన్ మాత్రం పెంచాలి సారు. నేను ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎవరో పెంచితేనే సార్ మళ్ళీ వస్తాడు, అలా తేడా లేదు. అది మాత్రం ముఖ్యం. కరెంటు ఇవ్వాలి, ఈ రుణమాఫీ చేయాలి. థ్యాంక్ యూ సార్.